మనం ఈరోజు నత్తి నీళ్ళ పులుసు చేసుకుందామండి. ఈ నత్తి నీళ్ళను ఒక 5 నిమిషాలు అట్లా నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కోవాలి. ప్యాన్ పెట్టేసి ఉల్లిపాయలేసి అట్లనే 4 పచ్చిమిర్చి ఏసి నత్తి నీళ్ళేసి బాగా కలపాలండి. కలిపేసి కొంచెం మూత పెట్టేసేయాలి. తర్వాత ఉడికినయి ఉల్లిపాయలు, పసుపేసిన అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు వేసి కలపాలి. ఉడికింది. ఇప్పుడు కారం వేసుకుందాము. ఒక స్పూన్ నిండా కారము బాగా కలిపేసి చింతపండు పులుసు పిసికేసి పోసుకుంటే మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఉడికిందండి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని వేడి వేడి నత్తి నీళ్ళ పులుసు రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.